పుణ్యానికి పోతే పాపం ఎదురయ్యిందని ఎందుకంటారు? మహాభారత గాథలో పైలుడి శిష్యుడు ఉదంకుడు గురుదక్షిణగా గురువుని కోరికపై పౌష మహారాజు వద్దకు వెళ్ళి కర్ణాభరణాలు అడుగుతాడు. దానికి మహారాజు ఒప్పుకొని అతిథికి అందున బ్రాహ్మణ పుత్రునికి ఆతిథ్యమిస్తే మహాపుణ్యమని తలుస్తాడు. భోజనం చేసి వెళ్ళమని చెబుతాడు పౌష్యుడు. చక్కటి భోజనాన్ని సిద్ధం చేయిస్తాడు. భోజనానికి ఉపక్రమిస్తుండగా ఉదంకుడికి భోజనంలో ఓ వెంట్రుక కనిపిస్తుంది. దానితో మండిపడి పౌషమ మహారాజును గుడ్డివాడిని కమ్మని శాపమిస్తాడు. ఆ శాపానికి పౌషమ మహారాజు కన్నెర్ర చేస్తాడు. మునివాసం చేసిన వాడవు కాదని గౌరవిస్తే పిలిచి విస్తారి వేస్తే పుణ్యానికి పోతే పాపం ఎదురయ్యిందని నాకే శాపం ఇస్తావా అని ప్రతిశాపమిస్తాడు. తర్వాత ఇద్దరు చింతిస్తారు. అదే వేరే గదా, కొన్నిసార్లు పుణ్యానికి పోతే ఇలాగే జరుగుతుంది. మంచి పనే అయినా తరిచి తరిచి తగు వ్యక్తులకి చేస్తేనే పుణ్యం.